అమెరికా వాణిజ్య ఒప్పందం విషయంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. మన రైతులను వంచారని, దేశాన్ని అమ్మివేశారని ఆరోపించారు. ఇది అన్నదాతల భవిష్యత్తుకు సంబంధించిన అంశమన్నారు. భారత వ్యవసాయ పరిశ్రమపై పరాయి దేశం పెత్తనం దీర్ఘకాలం కొనసాగేందుకు అనుమతిస్తున్నారా అని ఆదివారం ఎక్స్లో నిలదీశారు. ప్రధానిపై ఈ సందర్భంగా 5 ప్రశ్నలు సంధించారు. ఇది ఇవాల్టి వ్యవహారం కాదని, భవిష్యత్తుకు కూడా సంబంధించిందని స్పష్టం చేశారు. పత్తి రైతులు, ఎగుమతిదారుల ప్రయోజనాల పరిరక్షణలో మోదీ ప్రభుత్వం విఫలమైందని ఆయన శనివారం కూడా ధ్వజమెత్తారు. బంగ్లాదేశ్తో వాణిజ్య ఒప్పందంతో అమెరికా ఆ దేశ జౌళి ఉత్పత్తులపై సుంకం మినహాయించిందని, దీనివల్ల భారత జౌళి పరిశ్రమ సర్వనాశనమవుతుందని విమర్శించారు. ఇదిలా ఉండగా యూపీఏ హయాంలో మంత్రి కపిల్ సిబల్ 2010లో ఎప్టిన్ నిధులతో నడుస్తున్నటువంటి సంస్థ నుంచి అవార్డు తీసుకున్నారని బీజేపీ తెలిపింది. దీనిపై రాహుల్ గాంధీ పార్లమెంటులో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది.